మద్యం అమ్మకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంచుకుందనే విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అబ్కారీ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పద్దులపై చర్చలో భాగంగా విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగ పురోభివృద్ధికి కృషి చేస్తున్నామని జూపల్లి తెలిపారు. పర్యాటక విధానాన్ని తీసుకువచ్చామన్న మంత్రి 50,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో మద్యం అమ్మకాలలో ఏకంగా 24% వృద్ధి నమోదు చేశారని వెల్లడించారు. తమ హయాంలో గత ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ 3.17% పెరగగా బీర్ల విక్రయాలు 11.54% పడిపోయినట్లు జూపల్లి వివరించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ గుడుంబ రహితంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో నిఘా పెంచడంతో పాటు బెల్ట్ షాపుల కట్టడి, మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ పరిపాలనలో జరిగినప్పుడు లెక్కేస్తే యావరేజ్గా 24% మీ ప్రభుత్వ 10 సంవత్సరం పెరిగింది. నేను చెప్పట్లేదు, ఇది రికార్డ్స్ ద్వారా గత ప్రభుత్వం లెక్క ప్రకారం చూస్తాం. మరి ఆ ప్రకారం కనుక నిజంగానే ఈ ప్రభుత్వం ఆ లెక్క ప్రకారం పెంచాలనుకుంటే మరి 34,000కు 24% పెరిగితే ఎంత అధ్యక్ష? అంటే ఈ 35,000 42 కావాలా? ఏది 2024-25. మరి ఈ సంవత్సరానికి మళ్ళీ అదే ప్రకారం మళ్ళీ దానిపైనే మళ్ళీ 24% అంటే మళ్ళీ ఒక 7-8,000 కోట్లు, అంటే 53-54,000 కోట్లు పోవాలి. మరి 30,000 ఉంది అధ్యక్ష, ఎక్కడ పెరిగింది? ఎందుకు పెరగట్లేదు? మీరు పెంచడం ఎందుకు పెంచలేదు? రెండవది అధ్యక్ష, ఇక్కడ ఇంకో పాయింట్, లిక్కర్ ఈ ఆదాయం పెరిగేది నాట్ బై వే ఆఫ్ కన్జంప్షన్. రకరకాల ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్, సెస్, జీరో కరెక్షన్ అని, అంటే ఈ విధంగా ట్యాక్సులు పెంచి 400-500% ట్యాక్సులు పెంచి ఆదాయాన్ని పెంచిండు. లిక్కర్ తాగడం పెరగలే. ఎంత పెరుగుతా ఉందో లిక్కర్ తాగడం కింద? అంటే యావరేజ్గా పాపులేషన్ అంటే జనాభా గ్రోత్కు సంబంధించిన రేషియో ఉందో ఇట్ ఇస్ హార్డ్లీ 3%-4%.